పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సతీమణి నిర్మాత సుప్రియా మేనన్ వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు. 7 ఏళ్లుగా తనను ఓ వ్యక్తి వేధిస్తున్నట్టు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసుకుని తనను టార్గెట్ చేస్తూ నిత్యం అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నట్లు సుప్రియ తెలిపారు. 2018 నుంచి ఈ ఆన్లైన్ ట్రోల్స్ వేధింపులను ఎదుర్కొంటున్నానని, నన్ను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్లో చాలా ఖాతాలను క్రియేట్ చేసుకున్న ఓ మహిళ పదే పదే నన్ను ట్యాగ్ చేస్తూ వేధిస్తోందని చెప్పారు. ఆమె పేరు క్రిస్టినాల్డో. ఆమె నా గురించి చేసిన ప్రతి పోస్టు చాలా అసహ్యకరమైన రీతిలో ఉంటోంది. ఆమె ఖాతాను తాను పదే పదే బ్లాక్ చేస్తున్నప్పటికీ మరో కొత్త నకిలీ ఖాతాను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుందని చెప్పారు. ఆమె ఎవరనేది చాలా సంవత్సరాల క్రితమే తెలిసిందని, కానీ ఆమెకు ఓ చిన్న బాబు ఉన్నాడని వదిలేశానని తెలిపింది. ఇదే అదనుగా తీసుకున్న తను నాపై విషం చిమ్ముతూనే ఉందన్నారు. చివరకు మరణించిన నా తండ్రిని లక్ష్యంగా చేసుకొని నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించిందని, అందుకే ఆమె గురించి బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె ఓ నర్స్ అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమెపై ఫిర్యాదు చేయాలని సుప్రియ భావిస్తున్నట్టు సమాచారం. సుప్రియా మేనన్ ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేశారు. పృథ్వీరాజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే తన సతీమణి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చాలాసార్లు పృథ్వీరాజ్ చెప్పారు. వీరికో పాప ఉంది. పృథ్వీరాజ్ తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ. ఇలా అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే. అందుకే మలయాళంలో వీరి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది.